ఒకరోజు ఏదో నాకు ఫోన్ వస్తే నేను ఉండట్లేదమ్మా అంటే ఎవరో ఒకరు చెప్పంటే వాళ్ళ అన్నకి చెప్పాను, వాళ్ళ అన్నకి చెల్లి కరెక్ట్ అయ్యారు. నాకేం తెలియదు. మాట చెప్తే అయిపోయేది కదా. ఎందుకంటే చెప్పండి, నేను మీరు ఆలోచించండి ఎంత టార్చర్ పెడుతున్నారో తెలుసా నన్ను. నిన్న రాత్రి 5గురు, ఇప్పుడు ఇంతమంది. నేను బయటకు వస్తే నేను ఎంతమందికి సమాధానం చెప్తాను? నేను బతకాలిగా సమాజంలో, నేను రేపు ఎక్కడో చోట భూమ కోసం బయటకు వెళ్ళాలిగా. ఇప్పుడు అసలు నాకు అసలు తినడానికి జరగని పరిస్థితి నాది. ఒక పక్క నుంచి నాకేదో లక్షలు వచ్చినాయి అని, నా ఏదో డబ్బులు తినాలని. బ్యాంక్ అకౌంట్ ఇవ్వమంటారు మీకు? అన్ని మైనస్ లో ఉన్నాయండి. అవి బ్యాంక్ అకౌంట్లు అన్ని మైనస్ లో ఉన్నాయి. నుంచి నా దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ 1,50,000 రూపాయల్లో 1,00,000 రూపాయలు బిక్సీలో మొబైల్స్ కొందండి. 1,10,000 కొంది, 4,000 నా చేతి పడ్డాయి. ఇదిగోండి అకౌంట్స్తో సహా నేను మీకు పంపించమంటే పంపించేస్తా. దీని తర్వాత ఆవిడ బీర్లకి మందులకి నేను కొట్టినవి అని దీనిలో ఉన్నాయి. ఆవిడ ఏ టైంలో కొట్టిన ఎన్నో నా మొబైల్ ఇస్తే మీకు పోలీసులే తీసిస్తారు. దీనిలో నాకు ఏ రూపాయి వచ్చిందో చెప్పండి. నా డబ్బులో ఇంకో 30,000-40,000 ఖర్చు అయింది. అన్నీ నెత్తిన పెట్టుకొని ఇప్పుడు పిల్లలు పోగొట్టుకొని నేను ఇప్పుడు రోడ్డు మీద నిలబడి నాకు ఎందుకు రచ్చమో చెప్పండి.